హలో అండి, అందరికీ నమస్కారము. లలిత కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈరోజు మనము శారీస్లో కానీ డ్రెస్లలో కానీ వచ్చే స్పాంజీతో గులాబీ పూలు, రోజ్ ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇలా సింపుల్గా బాగా నీట్గా వస్తాయండి. మనం ఇంట్లో డెకరేషన్కి కానీ ఫ్లవర్ వాజ్కి కానీ ఏదైనా కానీ నీట్గా బాగా చేసుకోవచ్చునండి. ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను, చూసేయండి. మొదటగా ఇలాంటివి శారీస్లలో వస్తూ ఉంటాయి. మనం వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా. దీంతో అందమైన ఫ్లవర్స్ తయారు చేసుకోవచ్చండి. ఇలాగ చూపెడతాను, చూసేయండి. మొదటగా ఇలా తీసుకొని ఒక టేప్ తీసుకోవాలి. టేప్లో 2.5 ఇలా 2.5 కొలుచుకొని మార్కర్ తీసుకొని దాంట్లో మార్కింగ్ పెట్టుకోవాలి. 2.5 ఇలా 2.5 మార్కర్ పెట్టుకొని ఆడికి కట్టర్ తీసుకొని కట్ చేసుకోవాలండి. చక్కగా మన లెంత్ ఎంత ఉంటే అంత. వీటిలో కలర్స్ దొరుకుతాయి, చాలా రకాలుగా ఉన్నాయండి స్పాంజీ. ఇవి ఇలా చక్కగా కట్ చేసుకోవాలి ఆ మార్కర్ ప్రకారము. నాకు చాలా చిన్నగా వచ్చిందండి. కొన్ని శారీస్లలో చాలా బాగా వస్తాయి. నా దగ్గర ఈరోజు అవైలబుల్గా లేదండి, అందుకే ఉన్న వాటితోనే చూపిస్తున్నాను. మీ దగ్గర ఇంకా కలర్స్ ఉన్నా మంచిగా ఉన్నా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇలా తీసుకోవాలండి. 2.5 మన దగ్గర ఎంత లెంత్ ఉంటే అంత తీసుకొని ఒక కార్నర్ నుండి ఇలా కొద్దిగా ఇలా మడవాలండి. కొంచెం మడిస్తే ఇలా వస్తుంది రౌండ్గా. ఇలా వచ్చిన తర్వాత ఇట్లా మధ్యలో పట్టుకొని ఇట్లా కింది నుంచి ఇలా చుట్టుకుంటూ వెళ్ళాలండి. ఈజీగా వచ్చేస్తుందండి. 1-2 సార్లు ట్రై చేస్తే, 2 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుంది అంతే. ఏ కష్టమేం లేదండి. ఈజీగా గులాబీ పువ్వు వచ్చేస్తుంది. మన ఇంట్లో ఉన్న వాటితోనే మన ఇంటిని చాలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చండి. ఈజీగా తయారు చేసుకోవచ్చు గులాబీ పువ్వు. ఇలా అంతేనండి. వీటిని మనము సూది దారం సహాయంతో ఇలా సూది దారం తీసుకొని దారం ఎక్కించుకోవాలండి. దారం ఎక్కించుకొని ఇలా సూది దారం సహాయంతో ఒక నాటు వేసుకున్నామంటే చాలా నీట్గా ఉండిపోతుందండి. ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఇలా ఒక పారి, మళ్ళీ అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి ఇలా ఒక పారి ఇలా కుట్టేసుకుంటే అలా ఉండిపోతుందండి అంతే. ఇలా మధ్యలో ఇటు సైడ్ నుంచి మధ్యలో ఒక పారి కుట్టుకున్నామంటే ఇంకా పువ్వు నీట్గా ఉండిపోతుందండి. ఇలా మళ్ళీ దించుకోవాలండి. ఇంకంతే, మన గులాబీ పువ్వు రెడీ అయిపోయినట్లే అన్నమాట. అంతే. ఇలాగా చాలా బాగుంటాయండి. కలర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. కలర్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు. ఇలా ఒక నాటు వేసుకున్నామంటే ఇంకా గులాబీ పువ్వు అలాగే ఉండిపోతుందండి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. కొంచెం 1-2 సార్లు స్కిప్ చేసి చూడండి, మనం ఈజీగానే అర్థమైపోతుంది. ఇలా మనకు ఎన్ని ఫ్లవర్స్ అవుతాయో అన్ని ఫ్లవర్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. మన ఫ్లవర్ వాజ్గా కానీ ఇంటి డెకరేషన్గా కానీ ఏ దానికైనా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఈసారి మనము ఫ్లవర్ వాజ్ కూడా తయారు చేసి పెడదామండి. ఫ్లవర్ వాజ్ తయారు చేసి పెడదాము.
ఇలాంటి వాటితో కానీ క్యాన్తో కానీ మనం ఇంకా చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చునండి. ముందు ముందు వీడియోలలో అన్నీ చూపెడతాను, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి డబ్బాలు ఉంటాయి కదండి, వీటిలో మనము స్టోరేజ్ అయిపోయాక వాడుకున్నాక పక్కన పెడుతూ ఉంటాము. దీంట్లో ఇది ఫ్లవర్ వాజ్ లాగా వాడుకున్నాం అనుకోండి, ఇలాంటి ఫ్లవర్స్ బాగా చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఇంటికి డెకరేషన్లా బాగా కనపడతాయండి. ఓసారి ట్రై చేయండి. ఈసారి నీట్గా ఇంకా మంచి మంచి కలర్స్తో చూపెడతానండి. ఉంటానండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.